నర్సీపట్నం అభివృద్ధిని అడ్డుకుంటున్న వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గణేష్ వైఖరిని నిరసిస్తూ మాజీ వార్డు కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నర్సీపట్నం అంబేద్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కూటమి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. అనంతరం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి తన స్వహస్తాలతో రాసి ఇచ్చిన తీర్మాన ప్రతులను చేతబట్టి పట్టణ అభివృద్ధిని అడ్డుకుంటున్న వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడారు. మన నర్సీపట్నం 3వ గ్రేడ్ మున్సిపాలిటీలో ఉండింది. గత 15 సంవత్సరాలుగా మన మున్సిపాలిటీ 2011 నుంచి మూడో గ్రేడ్ మున్సిపాలిటీలో ఉండింది. దీన్ని అడ్వాన్స్డ్గా అప్గ్రేడ్ చేద్దామని గౌరవ స్పీకర్ గారు దాన్ని ప్రతిపాదనలు పైకి పంపించి ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీకి చేయాలి అనే ఒక ప్రతిపాదన లాస్ట్ కౌన్సిల్ పెట్టడం జరిగింది. సో ఆ తీర్మానానికి కౌన్సిల్ సభ్యులు మొత్తం 28 మంది కౌన్సిలర్స్ వచ్చారు. 25 మంది కౌన్సిలర్స్ ఆమోదించారు. కానీ ఇక్కడ గౌరవ చైర్పర్సన్ మాజీ చైర్మన్ ఏమంటున్నారంటే, నేను ముందుగానే ఎజెండా సైన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ లెటర్ పెట్టాను, ఎజెండా ఆపమని లెటర్ పెట్టాను. సో అది ఆ అంశాన్ని 4వ అంశం ఏదైతే ఉండిందో ఆ అంశాన్ని నేను ఆమోదించట్లేదని రాశారు. సో ఏ విధంగా మీరు ఆమోదించట్లేదంటే ఆ ఎజెండాలో వచ్చింది, దాన్ని మీరు కౌన్సిల్ లో ప్రూవ్ చేయాలి. మీరందరూ ఒక వైసీపీ సభ్యులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ ఒక లెటర్ ఇచ్చి 1/3 సభ్యుల చేత సంతకాలు పెట్టించి లెటర్ పెడితే అది ఆమోదించాలా వద్దా అనేది కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది. సో మెజారిటీ పీపుల్ ఒప్పుకున్న తర్వాత మీరు సంతకం పెడితే ఏంటి, సంతకం పెట్టకపోతే ఏంటి? అవునా కాదండి? ఈ కౌన్సిల్ లో ఆల్రెడీ ఆమోదించి ఉన్నారు. మీరు లెటర్ పెట్టడం వల్ల మీకు ఇది చట్టపేద, ఇది అధికార దుర్వినియోగం అంటారు. కానీ దీన్ని నర్సీపట్నం ప్రజలకు మీరు చేసిన దాంట్లో ఏముంది? ఇంతవరకు మీరు చైర్మన్ గా చేసి లాస్ట్ మినిట్ లో ఈ సంతకంతో మీ యొక్క పేరుని చెడ్డ పేరుగా చేసుకున్నారు. సో ఇది అయితే మాత్రం ఎవరు కౌన్సిల్ సభ్యులు ఆమోదించడానికి లేదు. కమిషనర్ గారు ముందుగానే ఆయన చెప్పున్నారో లేదో తెలియదు, లెటర్ ఇచ్చిన లెటర్ అనేది ఇది యాక్సెప్టబుల్ కాదు అని నేను తెలియజేస్తాను. నేను యాజ్ అ చైర్మన్ గా గత 2 సంవత్సరాలు చేసినప్పటికీ 2021 నుంచి 2023 వరకును సో కనీసం 1/3 మెంబర్స్ సైన్ చేసి ఆ లెటర్ అనేది చైర్పర్సన్ కి ఇస్తేనే అది వర్కౌట్ అవుతుంది. లేదు అంటే ఇది కౌన్సిల్ అందరూ ఆమోదించారు. అయినా సరే ఒక 3rd గ్రేడ్ మున్సిపాలిటీని ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీకి అప్గ్రేడ్ చేయాలంటే నర్సీపట్నం ప్రజలు అభివృద్ధిలోకి వెళ్తున్నారు అంటే వైసీపీ సభ్యులు ఎందుకని అబ్జెక్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. సో ఇది ఎవరైనా పుట్టించారా లేదంటే ఈవిడ, నాకు తెలిసి ఈవిడ వల్ల అయితే ఇది చేసింది కాదు. ఈవిడ స్వతహాగా ఆవిడకి అంత అవగాహన లేదు. సో ఈవిడ చేత చేయించిన వైసీపీ సభ్యులకి నేను గట్టిగా చెప్తున్నాను, మీరు ఫస్ట్ నుంచి వైసీపీ ప్రభుత్వం మున్సిపాలిటీలోకి అడుగు పెట్టిన అధికారంలో వచ్చిన కాడి నుంచి మీరు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకుంటూనే ఉన్నారు. ఒక హాస్పిటల్ విషయంలో 15 లక్షలు జనరల్ ఫండ్ నుంచి ప్రొవైడ్ చేస్తే నర్సీపట్నం ప్రజలు, నర్సీపట్నం ఎవరైతే చుట్టుపక్కల గ్రామాల హాస్పిటల్కి వచ్చి ఇబ్బంది పడుతున్నారు, చుట్టుపక్కల 26వ వార్డు అనేది లోకల్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకే ఒక ఉద్దేశంతో 15 లక్షలు అనేది దానికి ప్రొవైడ్ దాన్ని అలాట్ చేస్తే దాన్ని కూడా అడ్డుకున్నారు. ప్రతి ఒక్క విషయం సరే 3 సంవత్సరాలు మనం మీరు కూడా ప్రయత్నించారు, శివాలయం ఏదో కట్టేద్దాము, శివాలయం దగ్గర ఏదో శంకుని విగ్రహం కట్టేద్దాం. 3 సంవత్సరాలు శంకుస్థాపన చేశారు. ఏమైందండి? ఇప్పుడు ఒక నర్సీపట్నానికి తలమానికంగా సృష్టి క్షేత్రం అనే ఒక శివపార్వతులు పెడుతున్నప్పుడు వీలైతే మీరు సపోర్ట్ చేయండి. అంతేగాని దాన్ని ఏ విధంగా అడ్డుకట్ట వేద్దాం అనుకున్న ఒక దురాలోచన నర్సీపట్నం ప్రజల్లో తీసుకొద్దామనే మీ యొక్క ప్రయత్నాన్ని మాత్రం నర్సీపట్నం ప్రజలు తప్పకుండా తిప్పికొడతారు. సో ఇదే ప్రయత్నం మీకు ఉన్నట్టయితే ఆల్రెడీ మన వాటర్ ప్రాజెక్ట్ అనేది మనం శంకుస్థాపన చేశాము. సో అదే ప్రాజెక్టు ఆ చెరువులోనే వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ అవన్నీ అందులో అప్పుడు ఎందుకు మీరు రైతులందరినీ ప్రలోభపరచలేదు? అప్పుడు కూడా అదే రైతులు ఉన్నారు కదా, అప్పుడు కూడా అదే ఆక్రమణకు గురైంది కదా, అప్పుడు అందరినీ ఎందుకు ప్రలోభపరచలేదు? మీరు ఎలా శంకుస్థాపన చేశారు ఆ టైంలో? సో ఎప్పుడు చెప్తున్నారు రైతులు కూడా ఒకటే చెప్తున్నాను, రైతు సోదరులందరికీ ఒకటి చెప్తున్నాను, అన్నా మీరందరూ ఈయనతో కానీ గత మాజీ ఎమ్మెల్యే గారితో అడుగు ముందుకేసి ఆయన చెప్పిన మాటలు మీరు కానీ వినే అడుగు ముందుకేస్తే ఆయన మిమ్మల్ని మధ్యలోనే వదిలేస్తారు.
ఆయన స్వార్థం చూసుకుంటారు. మీరు అటు ఇటు కాకుండా అయిపోతారు. నేను తెలియజేస్తా ఉన్నాను. సృష్టి క్షేత్రాన్ని నర్సీపట్నం ఒక తలమారకంగా తయారవుతుంది. ఒకప్పుడు నర్సీపట్నం రావాలి అంటే ఒక అల్లూరు సీతారామరాజు నడియాడిన ఊరుగానో లేదు అంటే లంబసింగి చూడడానికి వెళ్ళడానికి వెళ్ళేగానో వచ్చేవారు. ఇప్పుడు ఈ సృష్టి క్షేత్రం తయారైతే నర్సీపట్నం ఈ శివపార్వతులు చూడడానికే వస్తారని నేను చక్కగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సృష్టి క్షేత్రం కానీ నర్సీపట్నానికి అత్యంత త్వరలో వస్తుంది. సో వచ్చిన ప్రతి ఒక్కరు నర్సీపట్నమే ఒక టూరిస్ట్ ప్లేస్ లో తయారవుతా ఉంది. అదే విధంగా నర్సీపట్నం బలిగట్టలో ఉన్న బ్రహ్మలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా డెవలప్ అవుతా ఉంది. సో ఇదొక దైవిక క్షేత్రంగా తయారవుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి చెప్తా ఉన్నాను, నర్సీపట్నం మున్సిపాలిటీని ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ చేయడానికి నర్సీపట్నం ప్రతి ఒక్క ప్రజలు ఆమోదిస్తా ఉన్నారు. సో ఈ మున్సిపాలిటీ ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ అవడం వల్ల డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది. స్పెషలైజ్డ్ ఆఫీసర్స్ వస్తారు. ఇప్పుడున్న ఆఫీసర్స్ నార్మల్ ఆఫీసర్స్, స్పెషలైజ్డ్ ఆఫీసర్స్ వస్తారు. అంటే టెక్నాలజీ పరంగా నర్సీపట్నం కూడా వాళ్ళ యొక్క ఐడియాస్ తో డెవలప్ అవుతా ఉంటుంది. అదే విధంగా శానిటేషన్ సిబ్బంది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క దానిలోనూ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ మన మున్సిపాలిటీకి ఓన్లీ ఈ 15th ఫైనాన్స్ మాత్రం వస్తున్నాయి. అరౌండ్ మహా అయితే సంవత్సరానికి 2 కోట్ల నుంచి 2.5 కోట్లు మాత్రమే వస్తుంది. ఇఫ్ ఎనీ కేస్ మనది ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ అయితే 5 కోట్ల పై మాటే వస్తుంది. సో సుమారు 10 కోట్ల వరకు సంవత్సరానికి మనకి గ్రాంట్స్ వస్తాయి. మన నర్సీపట్నం అత్యద్భుతంగా డెవలప్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నర్సీపట్నం మన గౌరవ స్పీకర్ గారు గత 2 సంవత్సరాల్లోనే 32 కోట్లు తీసుకొచ్చి అన్ని విధాలుగా రౌండ్స్ అవనివ్వండి, డ్రైనేజ్ ప్రతిదీ డెవలప్ చేస్తా ఉన్నారు. సో ఈ ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ గాని అయితే మరింత అభివృద్ధి పథంలోకి నర్సీపట్నం వెళ్తుందని తెలియజేస్తూ ఈ మన గత మాజీ ఎమ్మెల్యే గారికి ఇదంతా పెద్ద ఇదేం కాదు. ఎందుకంటే ఎస్సీ వాళ్ళని ఒక బొమ్మలా వాడుకోవడం అనేది ఆయనకి బాగా అలవాటు. సో గత ఆ ప్రభుత్వంలో నన్ను కూడా ఆ విధంగానే అభివృద్ధి చేస్తామంటే ప్రతిదానికి అడ్డుకట్ట పెట్టి నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. సో నేను కొన్నింటికి ఒప్పుకోకపోవడం వల్ల నన్ను దించేసి ఇప్పుడు ఈ చైర్మన్ పెట్టారు. ఈ చైర్మన్ కూడా పాపం ఆవిడ ఏదో చేసుకుంటా వెళ్తుందంటే ఆవిడ కూడా ప్రతి విషయంలో అడ్డుకట్ట వేస్తూ లాస్ట్ ఆవిడ సైజ్ చేసే విషయంలో కూడా ఆవిడకి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ప్రజల్లో వచ్చే విధంగా తెలియజేస్తూ, అంటే ఒక సామాజిక వర్గాన్ని ఆయన ఎంత చిన్న చూపు చూస్తున్నారో ఈ విధంగా మనం తెలియజేస్తా ఉన్నాము. నేను ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాను, నర్సీపట్నాన్ని మనం అందరం కలిసి అభివృద్ధి పరుద్దాం. సో గౌరవ స్పీకర్ ఆయన ఆధ్వర్యంలో మనందరం నర్సీపట్నం అభివృద్ధిలో